జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే తిరుమల విషయంలో హిందువులకైతే మంచి రోజులు వచ్చినట్టు కనపడుతున్నాయి. చూస్తానే ఉన్నాం. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా అయినప్పటి నుంచి కూడా మనం అన్నీ కూడా శుభవార్తలే వింటున్నాం. మీరు నిన్న కూడా ఒక శుభవార్త మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. దాని గురించి ఇప్పుడు మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. మొత్తం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన అయితే భారీగా మొదలైంది. మామూలుగా అయితే కాదు. గత 5 సంవత్సరాలలో గత 5 సంవత్సరాలు ఎవరు పరిపాలించిందా? ఆంధ్రప్రదేశ్న. వాళ్ళ పరిపాలనలో ఓరే నాయనా స్వామి ఈ మత మార్పిడి మూటాలన్నీ కూడా బీభత్సం చేసినాయి. మామూలుగా కాదు. ఆంధ్రప్రదేశ్ అంతా సర్వనాశనం చేసినాయి. అంతకుముందు ఒకసారి ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు అదే విధంగా జరిగింది. ఈయన వచ్చినా కూడా అదే విధంగా జరిగింది. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే మన దేవాలయాల్లో కూడా అన్ని మతస్థులు రావడం, వాళ్ళు ప్రచారాలు చేయడం, వాళ్ళు అక్కడ విధులు నిర్వహించడం, పట్టణ పగ్గాలు లేకుండా ఏమంటే మా ఇష్టం అనడం, ఏంటంటే మా ప్రభుత్వం అనడం, ఆ మారిగా ఉన్నది. అట్లాంటిది ఇప్పుడు మామూలుగా లేదు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయాల్లో పూర్తిగా ఈ మార్పులు చేర్పులు అయితే చేపడతారు. ముఖ్యంగా మనకు తిరుమల అనగానే గుర్తుకొచ్చేది ఏంది? మనం పూజించేటటువంటి మన ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన దర్శనం కోసం మనం గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చేది. మీకు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుభవం అనేది ఉంటుంది. తిరుమలకు పోయిన వాళ్ళు 90% అయితే ఉంటారు నాకు తెలిసి. ఎవరైతే తిరుమలకు వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అనుభవం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విఐపి దర్శనాలు అంటే అదొక రకము. ఇప్పుడు మామూలుగా ఈ నడిచిపోయేవాళ్ళు, నడదారిన పోయేవాళ్ళు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు అంతా కూడా గంటలు కొంతమంది అయితే ఒక రాత్రి అంతా పడతా తెలీదు, ఒక పగులంతా పడతా తెలీదు, లేకపోతే ఒక రోజంతా పడతా తెలీదు. ఈ కంపార్ట్మెంట్లోనే ఇంకంతా కూడా బతుకు. ఇంకా బిల్లా జల్లా వేసుకొని పోయేవాళ్ళు అయితే వాళ్ళ బాధలు ఇంకా వర్ణాతీతం. ఆ మాదిరిగా దేవుడు ఆడిపోతే ఎంత మాత్రం కనపడతాడో పక్కన పెడితే ఈ క్యూ లైన్లోనూ ఈ కంపార్ట్మెంట్లోనే కనపడతాడు. తీరా ఎంత కష్టపడి, ఎంత వేదన పడి, ఎంత బాధపడి తీరా ఆడిపోతే స్వామిని కనీసం కళ్ళతో 2 కళ్ళతో అట్ట ఒకసారి చూసేదానికి కూడా అవకాశం ఉండదు. ఆడిపోతలకే నెట్ పార్ దొబ్బుతారు. ఆ మారి ఉంటాం అనేది. దీంతో సాధారణ భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కొంచెం కష్టంగా ఉన్నది. ఒక పక్క రూములు దొరక్క, ఇంకొకటి ఏం చెప్పనా, ఈ దర్శనంతో ఒక తిప్పలైతే రూములు కూడా యుద్ధాలు చేయాలా. ఏది? రూముల కోసం. ఇంక ఎవరన్నా కుటుంబాలు వేసుకునే వాళ్ళు, ఎవరో భార్య బిడ్డలు అమ్మ నాయన వీళ్ళందరినీ తోడుకొని వాళ్ళు అయితే 7 రోడ్ల మీద ఉండాలి. ఆ వారా వాళ్ళ బాధలు అయితే ఇంక వర్ణాతీతం అనమాట. రూములు దొరక అదొక రకమైన ఇబ్బంది. మరో పక్క ఏమో దర్శనం అనుకునే టైంకి జరగక ఈ విధంగా రకరకాల ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. దీంతో ఇప్పుడు టీటీడీ నూతన చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు కొన్ని కీలకమైన అద్భుతమైన నిర్ణయాలు అయితే తీసుకునేది. నిజంగా ప్రతి ఒక్క హిందూ కూడా ఇది స్వాగతించాల్సిన విషయము, హర్షించాల్సిన నిర్ణయాలు ఇవన్నీ కూడా. టీటీడీను ప్రక్షాళన చేసే దిశగా ఈ నిర్ణయాలన్నీ కూడా ఉండడం ఇక్కడ విశేషం అన్నమాట. అయితే అవి ఏంటనేది ఇప్పుడు మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పటి వరకు సాధారణ భక్తులకు కష్టంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేటట్టు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక నుంచి తిరుమలలో రాజకీయ చర్చలకు కానీ, రాజకీయ ప్రకటనలపై కానీ టీటీడీ అయితే నిషేధం అయితే విధించింది. కొంతమంది ఉంటారో ఊరినైనా వాళ్ళ బలుపు చూపించుకునేదానికో, బిల్డప్ చూపించుకునేదానికో స్వామివారి దర్శనానికి వచ్చారో ఆడేంది ఆ రాజకీయాల గురించి మాట్లాడేదా? మీరు మాట్లాడాలంటే తావులేదా? కిందికి తిరుపతికి వచ్చి మాట్లాడండి, తిరుపతిలో మాట్లాడండి. సాంకాడి ఆడ చేరుకొని ఆడేంది రాజకీయాల గురించి మాట్లాడేదంటాలే. అది ఏమన్నా ఎచ్చా పొకండాలా ఏంది అది? సరే, ఇక నుంచి అయితే తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో రాజకీయ అంశాలపై ఖచ్చితంగా అయితే నిషేధం అయితే కొనసాగుతుంది. ఇదైతే ఒక అద్భుతమైన నిర్ణయం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ నిబంధనలను అతిక్రమించిన వాళ్ళ మీద కేసులు కూడా పెడతారు. ఊరికైతే వదిలిపెట్టేదిలే. అదేవిధంగా తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి అతిథి గృహాలకు ఇకపైన రాజకీయ నాయకుల పేర్లు లేకపోతే ఈ వ్యక్తిగత పేర్లను పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదన్నమాట. దాన్ని కూడా నిషేధించారు. అలా చేయడం మూలంగా తిరుమలలో ఆధ్యాత్మికత దెబ్బతింటుందని చెప్పి తిరుమల పవిత్రతను కాపాడాలంటే అతిథి గృహాలకు కేవలం దేవీ దేవతల పేర్లే పెట్టాలని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈ పాయింట్ ఒకసారేనండి, 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రస్తుతం ముంతాజ్ హోటల్ నిర్మాణం అయితే చేపట్టినారు. జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏం చెప్పనా, మనం ఏమన్నామా? భారతదేశంలో ఉన్నామా? పాకిస్తాన్లో ఉన్నామా? ఇప్పుడు సౌదీ విషయానికి వచ్చాంయా, ఆడంతా మక్కాకు పోతారు. కనీసం ముస్లింయేతరులు అంటే ముస్లింలు కాకుండా ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు ఆడ అడుగు పెట్టడానికి కూడా అవకాశం లే, కుదరదు. ఆ మాదిరిగా
అట్టాడిది ఏడమ్మా దేవాలయాలు ఉండే కాడ అన్ని మతస్థులు వచ్చి వ్యాపారాలు చేయాలంటారు, లేకపోతే వాడుండి పనులు చేయాలంటారు. కానీ హిందువుల మీద ఏమాత్రం గౌరవ అభిమానాలు ఉండవు, స్వామివారి మీద ఎటువంటి భక్తి ఉండదు, ఎటువంటి గౌరవ భావన ఉండదు, పరమత సహనం ఉండదు, ఏమీ ఉండదు. పైగా ఏంది వీళ్ళకేంది ఉద్యోగాలు కావాలా, వ్యాపారాలు కావాలా, మళ్ళీ మనల్నే బాగా చేయాలా. అది ఇటటాళ్ళకు మనం ఎంత మాత్రం కూడా ఉపేక్షించినా కూడా నష్టపోయేది హిందూ సమాజమేనో, డ్యామేజ్ జరిగేది మన బండికే. అది మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. అయితే ఈ ముంతాజ్ హోటల్ ఈ నిర్మాణానికి సంబంధించి ఉన్నది కదా, ఈ స్థలాన్ని తిరిగి టీటీడీకి అప్పగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని పాలక మండలి ఒక అద్భుతమైనటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరు తగ్గేదే లేదన్నట్టు ఏం కథ ఉండదో చూడు. ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో సిగ్గు లేకుండా, సిగ్గు శరం లజ్జ లేకుండా, నేను చెప్పినా కదా ఇందాక, అదేందో అన్నట్టు ఈ కనీసం హిందువుల మీద ఏమాత్రం గౌరవాభిమానం ఉండదు, మన పూజా విధానాల మీద కావచ్చు, లేకపోతే దేవి దేవతల మీద కావచ్చు, ఎటువంటి గౌరవ భావన ఉండదు, ఎటువంటి భక్తి ఉండదు. కానీ ఈడ మాత్రం పనులు మాత్రం కావాలా, జీతాలు మాత్రం కావాలా. అలాంటి వాళ్ళను ఇమ్మీడియట్గా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆలయంలో పనిచేస్తున్నటువంటి హిందూయేతర మతాలకు చెందిన ఉద్యోగుల సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నట్టు టీటీడీ అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకునేది. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ టీటీడీ డిపాజిట్లు ఉంటాయి, వాటిని వెంటనే ప్రభుత్వ బ్యాంకులు మార్చడం. ఇది చూడండి, ఆ ప్రతి పాయింట్, ప్రతి నిర్ణయం కూడా కొట్టే ధోని కదా లాగిపెట్టి కొట్టే 6 పోయినట్టు అది మామూలుగా లేదు. ఇదంతా కూడా ప్రతి నిర్ణయం కూడా. అదేవిధంగా నిత్యాన్నదానం విషయంలో నేను ఇక్కడ పాయింట్ గుర్తు చేయాలా. గత 5 ఏళ్లలో ఏది ఆయన గారు ఉన్నప్పుడు పోయినప్పుడు ఏది ఇప్పుడు కోట్లు ఉండేవాళ్ళు కూడా యాడైతే ఆ స్వామివారి అన్నదానం జరుగుతుందో ఆడిపోయి తింటారు, వాళ్ళకి డబ్బులు లేకనా. అంతకంటే మంచి మంచి భోజనం తినవచ్చు. కానీ స్వామివారి ప్రసాదం, అన్న ప్రసాదము ఇంకా అంత ఏం దైవ ప్రసాదంతో సమానం, అంత పెట్టినా కూడా కళ్ళొద్దుకొని తినేటట్టు అట్టాడిది పుష్టిగా అడిగిపోయి స్వామివారి ప్రసాదంగా స్వీకరించి అంత సంతోషంగా భుజించి వస్తారు, తినేసి వస్తారు. అలాంటి అన్నదానం విషయంలో కూడా, అన్న ప్రసాదం విషయంలో కూడా ఏ విధంగా అవకతవకలు పాల్పడినారో, ఎటువంటి భోజనం పెట్టారో మీకు అందరికి కూడా బాగా తెలుసు. ఇదే హిందూ సమాజం మూలంగా ప్రతిరోజు కూడా స్వామివారి హుండీకి కోట్ల రూపాయల కానుకలన్నీ వస్తాయి. కానీ ఇదే హిందువులకు అన్నం పెట్టేదానికి కూడా వీళ్ళకు కకృతి, వీళ్ళ బుద్ధి, వీళ్ళ ఒక్కర బుద్ధి కుక్కతో వంకర నెట్టు వీళ్ళ బుద్ధి అయితే చూపించినారు. కానీ ఇప్పుడు అలా కాకుండా మరింత నాణ్యమైన, మరింత ఎక్కువ మందికి భోజనాలు అందించేటట్టు ఏర్పాటు చేయనున్నారు. ఈ విధంగా మొత్తంగా దాదాపు 10 వరకు కీలక నిర్ణయాలను బిఆర్ నాయుడు గారి నేతృత్వంలోనే టీటీడీ బోర్డు తీసుకోవడం ఇక్కడ విశేషం. అయితే ఇప్పటికైనా టీటీడీలో సంస్కరణలు తీసుకొస్తున్నందుకు నికార్సైన ప్రతి హిందూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నేనైతే సంతోషంగా ఉన్నా. మీరు సంతోషంగా ఉండారో లేదో ఒకసారి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకవేళ మీరు సంతోషంగా లేరు అంటే మీ బుద్ధి కూడా ఏదో కుక్కతాకు వంకర ఉన్నట్టు మీ బుద్ధి కూడా ఏదైనా వంకర ఉండాలా, దాంట్లో మాత్రం డౌట్ అయితే లే. మీరు ఏమనుకుంటే అన్నది అనుకోండి. నేను చెప్పాల్సింది చెప్పింది కూడా ఉండ బద్దలు కొట్టినట్టు కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్లో చెప్పిన. అది మ్యాటర్. అయితే మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దు. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.